ప్రధాని మోదీ పొదుపు మంత్రాన్ని రాష్ట్రాలు ఆచరణలో పెడుతున్నాయి. మిడిల్ ఈస్ట్ వార్ నేపథ్యంలో ఇంధన పొదుపు, దుబారా ఖర్చులపై మోదీ పలు సూచనలు చేశారు. భారత ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసేలా కొన్ని సూచనలు చేశారు మోదీ. ఈ క్రమంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి 2 రోజుల వర్క్ ఫ్రం హోం ప్రకటించింది. దీంతో పాటు ప్రభుత్వ విభాగాల్లో ఇంధన వినియోగాన్ని తగ్గించేలా నో వెహికల్ డే, ఆన్లైన్ సమావేశాల వంటి చర్యలు చేపట్టింది. మోదీ పొదుపు మంత్రం వేళ ఇప్పటికే సీఎం రేఖా గుప్తా తన కాన్వాయ్లో వాహనాల సంఖ్యను 4కు తగ్గించుకున్నారు. ఇందులోనూ 2 విద్యుత్ వాహనాలే వినియోగించాలని నిర్ణయించారు. ప్రభుత్వ ఉద్యోగులు వారానికి 2 రోజులు వర్క్ ఫ్రం హోం చేయడంతో పాటు అధికారిక సమావేశాలు దాదాపు 50% ఆన్లైన్లో నిర్వహించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. అధికారిక వాహనాల వినియోగాన్ని తగ్గించేలా మంత్రిత్వ శాఖ అధికారులు ప్రతి సోమవారం మెట్రోలో ప్రయాణించి ఆఫీసులకు రావాలని ఆదేశించింది. ఇందుకోసం ఉద్యోగుల ప్రయాణ భత్యం 10% పెంచింది. అధికారుల వాహనాలకు ఇచ్చే పెట్రోల్, డీజిల్ నెలవారీ కోటాలో 20% తగ్గించింది. 6 నెలల వరకు ఢిల్లీ ప్రభుత్వం ఎలాంటి కొత్త వాహనాల కొనుగోలు చేపట్టొద్దని నిర్ణయం తీసుకుంది. ఏడాది వరకు మంత్రులు గాని, ప్రభుత్వ అధికారులు గాని ఎలాంటి విదేశీ పర్యటనలకు వెళ్లొద్దని నిర్ణయించింది. ప్రభుత్వ కార్యాలయాల పనివేళల్లోనూ మార్పులు చేసింది. दिल्ली सरकार में 2 दिन हर हफ्ते वर्क फ्रॉम होम रहेगा। 2 दिन हर हफ्ते वर्क फ्रॉम होम रहेगा और इसी तरीके से प्राइवेट सेक्टर्स में भी हर एक कंपनी, इंस्टीट्यूशन उनको कहा जाएगा कि वर्क फ्रॉम होम करें 2 दिन के लिए। ये एडवाइजरी होगी। हर मंडे को हम मेट्रो मंडे के रूप में काम करेंगे, जिसमें हम सभी मंत्री, हमारे सभी वरिष्ठ अधिकारी और कर्मचारी जहां संभव हो मेट्रो से ऑफिस जाएंगे और वापस आएंगे। निकालूंगा नो व्हीकल डे, हम सब लोग इच्छा अनुसार उसको हम करेंगे। ये हमारी जनता से, दिल्ली की जनता से अपील है। और इसके अलावा दिल्ली सरकार ने ये तय किया है कि अगले 6 महीने तक दिल्ली सरकार कोई भी नई व्हीकल, पेट्रोल, डीजल, सीएनजी और हाइब्रिड, इनमें से कोई भी नई व्हीकल की खरीद नहीं करेगी।